వారి తోణెలు నడిపించటంలో వారి చేత కాలేదు. సముద్రం ఉప్పొంగుతుంది, కెరటాలు వచ్చేసి తోణె మీద పడుచున్నాయి. ఆ సంభవించిన ఆ సంఘటన చూసి ప్రాణాలు అరిచేతుల్లో పట్టుకొని ఉన్నారు. అయితే ప్రాణాపాయ స్థితి తప్పించుకోవాలని ఆ తోణెకు ఒడ్డును చేర్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏ ఒక్క ప్రయత్నమో ఫలించలేదు. వారు మిక్కిలి కష్టపడుచుండగా యేసు చూచి, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసు చూచేటువంటి దేవుడు, నీ కష్టము చూచే దేవుడు, నీ బాధను చూచే దేవుడు, నీ మనసును చూచే దేవుడు, నీ ఆలోచనను చూచే దేవుడు, సమస్తము చూచే దేవుడు కనుక ఆయనకు సమస్తము తెలుసు. వెళ్ళమని చెప్పిన తర్వాత కృతజ్ఞత చెల్లించడానికి కొండకు వెళ్ళాడు. ఏ సమయమున ఏది సంభవిస్తుందో ఆయన ప్రార్థనలో ఉన్న సమయమందు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తుకు తెలుపుతాడని. ఈ మానవ లోకములో మనకు ఏ సమయమునకు ఏది జరుగుతుందో అది జరిగే సంఘటన ముందుగానే తెలుసుకునే దానికే యేసు ప్రభుల వారు ప్రార్థన చేస్తారు. అందుకే మధ్యరాత్రి వేళ వారి ప్రయాణంలో ఇబ్బంది కలిగిన సమయంలో వారు మిక్కిలి కష్టపడుచుండగా యేసు చూచి, ఎక్కడున్నాడండి? యేసు సముద్రం దగ్గర ఏమైనా ఉన్నాడా? లేదు. ఆయన కొండలలో ఉన్నారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? సముద్రం మీద. ఆ కొండలలో ప్రార్థిస్తూ ఉంటున్నాడు తండ్రిని. ఆ తండ్రిని ప్రార్థించే సమయమందు ఇక్కడ తన బిడ్డలకు జరిగే సంఘటన ఆయన కళ్ళెదుట కనబడుతుంది. ఆయన కళ్ళెదుట కనబడుతుంది. తన బిడ్డలకు ఏ సమయమున ఏ ఆపద జరిగినా, ఏ కష్టము జరిగినా, ఏ ఇబ్బందులు జరిగినా యేసుకు కనబడుతూ ఉంటాయి కనుక వెంటనే ఆయన స్పందించి నీ కష్టమును తెలుసుకొని, నీ బాధను తెలుసుకొని వాటి నుండి నీకు విడుదల కలిగించాలని ఆయనే నీ దగ్గరికి వస్తాడు. ఆయనే నీ దగ్గరికి వచ్చి ఆ శ్రమ నుండి, కష్టము నుండి, బాధ నుండి నీకు విడుదల కలిగించేటువంటి దేవుడు.